హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్ళు రద్దు ప్రకటన జారీ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో ప్రస్తుతం ఒక పెద్ద చర్చ మరియు సంచలనం చోటు చేసుకుంటోంది. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు మరొక 2 ఏళ్ల పాటు అదనంగా విధుల్లో కొనసాగే అవకాశం లభించింది. అయితే ఈ 2 ఏళ్ల వయసు పెంపు మళ్ళీ రద్దు చేసి పాత పద్ధతిలోనే 60 ఏళ్లకు కుదించాలి అనే డిమాండ్లు ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అనే వార్త ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. ఒకవైపు అనుభవం ఉన్న ఉద్యోగుల సేవలు ప్రభుత్వానికి అవసరమని భావిస్తూ ఉంటే, మరొక వైపు ఈ వయసు పెంపు వల్ల కొత్త నిరుద్యోగులకు అవకాశాలు రావటం లేదని ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్యూస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ యొక్క 62 ఏళ్ల నిబంధనను వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ జీవో వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగులు తమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ, మరికొంత మంది దీనిపైన తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు వయసు పైబడటం వల్ల విధులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే పెంచిన ఈ 2 ఏళ్ల వయసును రద్దు చేయాలా వద్దా అనే అంశంపై ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన చేస్తోంది. అయితే ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇది రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశం కావడంతో అందరిలోనూ కూడా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విద్యుత్ రంగం సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బందికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 62 ఏళ్ల వరకు వయస్సు వరకు పనిచేయటం తమకు కష్టసాధ్యమని వారు వాదిస్తూ ఉన్నారు. అందుకే తమకు పదవీ విరమణ వయస్సును తిరిగి 60 ఏళ్లకే పరిమితం చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. మరి తద్వారా యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, అలాగే కింద పనిచేసే వారికి పదోన్నతులు కూడా లభిస్తాయి త్వరగా అని జెప్పేసి వారు భావిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను సీరియస్‌గా తీసుకొని విద్యుత్ సంస్థల్లో ఈ 2 ఏళ్ల పెంపును ఉపసంహరించుకునే దిశగా ఆలోచన చేస్తోంది. అయితే దీనివల్ల శాఖ పనితీరు మెరుగుపడటమే కాకుండా ఇటు నిరుద్యోగ యువతకు కూడా భరోసా కలుగుతుంది. కేవలం పదవీ విరమణ వయస్సును మాత్రమే కాకుండా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి మరిన్ని సుదీర్ఘ సమస్యలు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు, వైద్య సౌకర్యాలైనటువంటి ఈహెచ్ఎస్ మరియు ప్రతి 6 నెలలకు అందాల్సిన కరువు భత్యం, డీఏ వంటి అంశాలపై కూడా ఉద్యోగ సంఘాల వంటి ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ సమస్యలన్నిటిని ఒకేసారి పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పదవీ విరమణ వయసు విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే అది ఉద్యోగుల శ్రేయస్సుకు మరియు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఉండాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. త్వరలోనే ఈ రిటైర్మెంట్ వయస్సు కొనసాగింపుపై ఒక అధికారిక స్పష్టత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో, మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్ల నుంచి తిరిగి 60 ఏళ్లకు తగ్గించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం అయితే పరిశీలిస్తోందండి. ప్రభుత్వ రంగ సంస్థల పిఎస్యూస్ ఉద్యోగుల కోసం గతంలో ఇచ్చిన 62 ఏళ్ల జీవోపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విద్యుత్ రంగంలో విద్యుత్ రంగ సంస్థల్లోని సిబ్బంది శారీరక శ్రమ దృష్ట్యా 60 ఏళ్లకే రిటైర్ కావాలనైతే కోరుతున్నారు. రిటైర్మెంట్ వయస్సు తగ్గించడం వల్ల కొత్త రిక్రూట్‌మెంట్స్ జరిగి ఉద్యోగులకు మేలు జరుగుతుందనైతే ఒక వాదన. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పెంపు రద్దుపై తుది నిర్ణయం తీసుకోనుంది. సో, పెన్షనర్లు తమ ఆరోగ్య భద్రత మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభుత్వం నుండి స్పష్టత అయితే కోరుతూ ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60-62 ఏళ్లకు పెంచిన నిర్ణయంపై ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ వంటి కీలక రంగాల్లో 2 ఏళ్ల పెంపును
రద్దు చేసి తిరిగి 60 ఏళ్లకే పదవీ విరమణ కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన జరుపుతోంది. ఈ నిర్ణయం వల్ల అటు ఉద్యోగుల పదోన్నతులకు, ఇటు నిరుద్యోగులకు కొత్త నియామకాలకు మార్గం సుగమం అవుతుందని భావిస్తూ ఉన్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడనుందనైతే తెలుస్తోంది.